అందరికీ నమస్తే అండి. ఈరోజు కేబినెట్ భేటీ జరిగింది. ఇంధన పొదుపు మీద ప్రధానంగా చర్చించారు. మంత్రులందరూ కాన్వాయిలు తగ్గించుకోవాలని చెప్పారు సీఎం గారు. ఆల్రెడీ మంత్రులందరూ కూడా ప్రతి మంత్రికి తన కాన్వాయ్‌లో 4 వెహికల్స్ ఉంటే వాటిని 2కి కుదించారు. నారా లోకేష్ గారి కాన్వాయ్‌లో 6, 7 వెహికల్స్ ఉంటే వాటిని కూడా 2, 3కి కుదించారు. 2 లేదా 3 మ్యాక్సిమం 3 అంట ఎలో. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్‌లో కూడా 6, 7 వెహికల్స్ ఉంటే ఆయన కూడా తన కాన్వాయ్‌ని 2కి కుదించారు. అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్‌లో 11 నుంచి 13 వెహికల్స్ ఉంటాయి రెగ్యులర్‌గా. ఇప్పుడు ఆయన కాన్వాయ్‌ని కూడా 3 లేదా మ్యాక్సిమం 4 వెహికల్స్ కుదించి అలా ఇంధన పొదుపుకి పాటిస్తున్నారు. అండ్ ఈరోజు కేబినెట్ భేటీలో చాలా అంశాలు చర్చించారు. ప్రధానంగా సాధ్యమైనంత ఈ ప్రయాణాన్ని తగ్గించుకోండి, రవాణాన్ని తగ్గించుకోండి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవే చెప్పారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇంధన పొదుపు అవసరమైతేనే ట్రావెల్ చేయాలి. ఈరోజు మే 14వ తేదీ. సో మే 27, 28 తేదీల్లో మహానాడు ఉంది. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. కరెక్ట్గా ఒక 12 రోజులు. మహానాడు ఎలా ఉంటుందో తెలుసుగా. దాదాపుగా 5,000 వెహికల్స్ రోడ్డు ఎక్కుతాయి. ఈ చివరి శ్రీకాకుళం జిల్లా నుంచి ఆ చివరి చిత్తూరు, అనంతపురం నుంచి కూడా మధ్యలో ఉన్న నెల్లూరుకి దారి పొడవున వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. మొదటి రోజు ప్రతినిధుల సభ పెడతారు. దీనికి 20 నుంచి 30,000 మంది ప్రతినిధులు హాజరవుతారు. సో ఆ రోజు సుమారుగా 1000 వెహికల్స్ వెళ్తాయి. కార్లే కావచ్చు, బస్సులే కావచ్చు, ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ డే రెండో రోజు బహిరంగ సభ పెడతారు. దానికి మినిమం తక్కువలో తక్కువ 2 లక్షల మంది, 1,50,000, 2 లక్షల మంది హాజరవుతారు. సో వెహికల్స్ ఒక బస్సులు 30 నుంచి 40 మంది పట్టే బస్సులే ఒక 1,500 బస్సులు వస్తాయి సుమారుగా. అలాగే కార్లు అంతకు మించి వస్తాయి, వేల కొద్దీ వస్తాయి. ఇక ద్విచక్ర వాహనాలు కూడా భారీగా వస్తాయి. వ్యాన్లు వస్తాయి, టవేరాలు లాంటివి వస్తాయి, అండ్ ట్రావెలర్లు వస్తాయి, ఫోర్స్ వెహికల్స్ వస్తాయి, చాలా వెహికల్స్ వస్తాయి. సో మహానాడు అంటే ఓన్లీ పార్కింగ్, వెహికల్స్ పార్కింగ్ చేసే ప్రాంగణమే ఒక 10 ఎకరాలు, 15 ఎకరాల వరకు ఉంటుందన్నమాట. అంత భారీగా ఉంటుంది. అండ్ దారి పొడవున ట్రాఫిక్ ఉంటుంది. ఎక్కడెక్కడో దూరంలో పార్కింగ్ పెట్టి అలా నడుచుకుంటూ వెళ్తారు. సో నేను ఇదంతా చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం మంత్రులు వీళ్ళందరూ ఏమో పొదుపు పాటిస్తున్నారు, కాన్వాయ్ని తగ్గించుకుంటున్నారు, వెహికల్స్ వాడట్లేదు. మరి మహానాడుకి అంత భారీ కార్యక్రమానికి వేల కొద్దీ వాహనాలు వెళ్ళడం సమంజసమేనా? అది ఇక్కడ ప్రశ్న. ప్రస్తుతం కేంద్రం అన్ని రాష్ట్రాలను పరిశీలిస్తోంది. నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లో ఆ మాట చెప్పిన తర్వాత, పొదుపు ఆదేశాలు జారీ చేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఈ పొదుపు మంత్రాన్ని ఎవరెవరు ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా బీజేపీ పెద్దలు అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరిశీలిస్తున్నారు. స్వయంగా రిపోర్ట్స్ వెళ్తున్నాయి పీఎంఓకి ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పొదుపు సూత్రాలను బట్టి. సో దానిలో మనం ముందుంటాం. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు చెప్పిన మరుసటి రోజు నుంచే చంద్రబాబు గారు దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు కేబినెట్ భేటీలో కూడా సుదీర్ఘంగా దాని గురించే ప్రసంగించారు. సో మరి మహానాడు ఏం చేస్తారు? ఆపేస్తారా, నిర్వహిస్తారా? ఒకవేళ నిర్వహిస్తే దూరం వాళ్ళు వద్దు, ఓన్లీ దగ్గరలో ఓన్లీ నెల్లూరు, ప్రకాశం, ఆ పక్కనున్న కడప, ఈ 3 జిల్లాల వాళ్ళే రండి అంటారా? సో ఈ 3 జిల్లాల వాళ్ళే అనుకోండి, పర్వాలా. మ్యాక్సిమం ఆ 100 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాళ్ళ వరకే రండి. నెల్లూరు నుంచి శ్రీకాకుళం అంటే సుమారుగా ఒక 600, 650 కిలోమీటర్లు, అంత దూరం నుంచి వద్దు. సో 100 కిలోమీటర్లకు పైబడిన వాళ్ళు వద్దు, 100 కిలోమీటర్ల లోపు వాళ్ళే రండి అని చెప్పారు అనుకోండి. అప్పుడు ప్రకాశం జిల్లా వాళ్ళు, కడప జిల్లా వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివలన మ్యాక్సిమం వాళ్ళు అనుకున్న 1,50,000, 2 లక్షల కంటే ఒక 50,000 మంది, 60,000 మందితో సభ పెట్టేయచ్చు. సో ఆప్షన్ అది ఒక ఆప్షన్. లేదు వర్చువల్గా నిర్వహించవచ్చు. చూడండి 2020, 2021 ఆ టైంలో, కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో వర్చువల్గా మీటింగ్ పెట్టారు కదా మహానాడు. సో అలా నిర్వహించే అవకాశం ఉంది. అది ఆప్షన్ నెంబర్ 2. లేదు అది ముందు నుంచే ప్లాన్ చేసాం, ఇంకా తప్పదు కాబట్టి యాజ్ యూజువల్ వచ్చిన వాళ్ళు రాని, మన మీటింగే, మీటింగ్ తర్వాత పొదుపు పాటిద్దాంలే, ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేద్దాం, అవసరమైతే కేంద్రానికి కూడా ఒక లేఖ రాద్దాం. అంటే కేంద్రం ఏమీ కంపల్సరీ కాదు, పొదుపు పాటించండి అనేది ఎవరు వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు ఎవరికి వాళ్ళు పాటించాలి. అది కంపల్సరీ కేంద్రం ఏమీ చట్టం చేయలేదు, అలా పాటించకపోతే చట్ట వ్యతిరేకము కాదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా
ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత దృష్ట్యా అండ్ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంటే, క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే దేశవ్యాప్తంగా ఈ అంటే ఏమంటారు పెట్రోల్ ధరలు పెరుగుతాయి కాబట్టి, అండ్ మనకు కూడా ఇంధనం కొరత ఉంటుంది కాబట్టి, మరింత మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, సో మనం మ్యాక్సిమం ఎంత తక్కువ ఇంధనం వాడితే అంత మంచిది కాబట్టి ప్రధానమంత్రిగా ఆ పిలిపించారు. సో మహానాడు ఒకవేళ జరిగితే ఆ ఒక్కరోజే 5,000 నుంచి 7,000 భారీ వాహనాలకు ఇంధనం అవసరం అవుద్ది. సో అది ఒక నెల రోజుల పాటు సరిపడా ఇంధనం ఆ ఒక్క రోజులోనే అయిపోద్ది, ఆ 2 రోజుల్లోనే అయిపోద్ది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తారు. వాయిదా వేయరు, సాధారణంగా మహానాడును వాయిదా వేయరు. చేస్తే వర్చువల్గా చేయాలి, లేదా కొంత లిమిటేషన్స్ కొన్ని పరిధులు విధించుకోవాలి, లేదా ఈ సంవత్సరానికి వద్దులే అనుకోవాలి, లేదు పర్లేదు ఏదైనా పర్లేదు మన పని మనదే అనుకొని నిర్వహించవచ్చు. సో ఏం చేస్తారనేది ప్రస్తుతానికి పార్టీలో చర్చ జరుగుతోంది. దీని మీద క్యాబినెట్లో కూడా ఇంటర్నల్గా అడిగారంట, అంటే ఆఫ్ ది రికార్డ్ అడిగారంట. ఇదేమో ప్రభుత్వ కార్యక్రమం కాదు కాబట్టి ఆఫ్ ది రికార్డ్ ఒక 2-3 మంత్రుల మధ్య చర్చ వచ్చింది. సో దీని మీద రేపు ఎల్లుండిలో డెసిషన్ తీసుకుందామని చెప్పి సీఎం గారు కూడా చెప్పారంట. సో చూడాలి ఏం చేస్తారు. మహానాడుకు మొత్తానికి ఈ ఇంధన పొదుపు కష్టాలు అయితే మాత్రం వస్తున్నాయి. సో దీన్ని ఆపుతారా, కొనసాగిస్తారా, ఏం చేస్తారనేది కాస్త ఇంట్రెస్టింగ్ పరిణామం. ఈలోగా నెల్లూరులో అయితే మాత్రం మొత్తం వేదిక రెడీ అవుతోంది, స్థలం ఐడెంటిఫై చేసేసారు, మొత్తం అక్కడ ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. ఆల్రెడీ హోటల్స్ బుక్ చేశారు, రూమ్స్ బుక్ చేశారు, పార్కింగ్ రెడీ అయిపోతుంది, రూట్ మ్యాప్స్ అన్నీ రెడీ అవుతున్నాయి, కమిటీలు ఆల్రెడీ రంగంలోకి దిగాయి. సో అవన్నీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. సో ఈలోగా ప్రభుత్వం పార్టీ పరంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది రేపటికి ఒక క్లారిటీ రావచ్చు.